పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కొన్ని ఆసక్తికరమైన మాటలు చెప్పాడు. రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. "మేము గత 2 మ్యాచుల్లో అసలు బాగా ఆడలేదు. చాలా పూర్ క్రికెట్ ఆడాము. నిజం చెప్పాలంటే ఈ ఓటమి మాకు చాలా సిగ్గుపడే విధంగా ఉంది. ఒక యూనిట్‌గా మేము వచ్చే మ్యాచ్‌ల్లో తప్పకుండా బౌన్స్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మేము అది చేయగలమని ఆశిస్తున్నాము. నిజం చెప్పాలంటే ఇది చాలా మంచి స్కోర్ అనిపించింది. వికెట్ ఫస్ట్ బౌలర్లకు కాస్త అనుకూలంగా ఉన్నా స్పిన్నర్లకు కూడా కాస్త గ్రిప్ ఇస్తోంది. బాల్ బ్యాట్ మీదకి సరిగ్గా రావడం లేదు. స్లో బాల్స్ కూడా గ్రిప్ అవుతున్నాయి. ఈ గ్రౌండ్‌కి ముఖ్యంగా పెద్ద బౌండరీలతో చూస్తే ఇది మంచి స్కోర్ అనిపించింది." రాహుల్‌ను ఇంపాక్ట్ సబ్‌గా పెట్టిన విషయంపై మాట్లాడుతూ కూడా ఇలా అన్నాడు. "అవును, మేము ముగ్గురు సిమ్మర్లతో ప్రారంభించాం. అలాగే మిడిల్ ఓవర్‌లో ముఖ్యంగా పవర్ ప్లే తర్వాత మా దగ్గర ఇద్దరు మంచి రిస్ట్ స్పిన్నర్లు ఉన్నారు. అది మాకు సహాయపడుతుందని భావించాం. కానీ వాళ్ళిద్దరికి ఇది కొంచెం ఆఫ్ డే అయింది. అదే మా కోసం ఖర్చు అయింది." బౌలింగ్ గురించి మాట్లాడుతూ రుతురాజ్ గైక్వాడ్ ఇలా అన్నాడు. "ఇది రెండింటి మిశ్రమం అనుకుంటాను. కొన్నిసార్లు మేము బాగా ఎగ్జిక్యూటివ్ చేశాం. కానీ కొన్ని సమయంలో సరైన సమయంలో ఎగ్జిక్యూటివ్ చేయలేకపోయాం. ఓవర్ బాగా సాగుతున్నప్పుడు ఒక్కసారిగా ఒక 6 లేదా బౌండరీ ఇచ్చేశాం. అందువల్ల ప్రెజర్ బిల్డ్ కాలేకపోయింది. ఒక సమయంలో రన్ రేట్ 11కి వెళ్ళింది. అక్కడి నుంచి 2-3 ఓవర్లు వేసి ఉంటే అది 12 లేదా 13కి వెళ్ళేది. అలా మొమెంటం వస్తుంది. కానీ మేము మిడిల్ ఓవర్స్‌లో మొమెంటాన్ని అందుకోలేకపోయాం. అది కాస్త కష్టంగా అయిపోయింది. అయినప్పటికీ చాలా పాజిటివ్స్ కూడా ఉన్నాయి. బ్యాటింగ్ చాలా బాగా జరిగింది. ఆయుష్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతన్ని ఈ కాన్ఫిడెన్స్ ముందుకు తీసుకెళ్తుంది. అలాగే శివన్ దుబే కూడా బాగా ఆడాడు. బ్యాటింగ్ పరంగా మాకు మంచి నమ్మకం ఉంది. కానీ బౌలింగ్‌లో ఇంకా మెరుగుపరుచుకోవాలి." మ్యాచ్ ఓడిపోయిన తర్వాత రుతురాజ్ నుండి వచ్చిన మాటలివి.